ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 1:45 తర్వాత ఒక శుభవార్త మిథున రాశి వారు వింటారు. ఆ శుభవార్త ఏంటి? అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందు చూస్తే కనుక హాస్యప్రియులు. తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేస్తారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వల్ల మాత్రం వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి మాత్రం ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. ఇతరుల సొమ్ము మీద వీరికి ఆసక్తి ఉండదు. స్వార్జితం మీదే అధికంగా దృష్టి సారిస్తారు. పథకాలు రచించటంలో, వాటిని అమలు చేయటంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను అమలు పరచడానికి వీరికి తోడు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. అయితే మిథున రాశి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ 23వ తేదీ సోమవారం చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణంగానే రోజు గడిచిపోతుంది. వ్యాపార జీవితంలో మీరు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే వినియోగదారులను ఆకర్షించే ఒక మార్పు మీ యొక్క వ్యాపార జీవితంలో తీసుకుని రావాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకి కూడా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఈ విధంగా వృత్తి, వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది. ఆరోగ్య విషయంలో కూడా సాధారణంగా రోజు గడిచిపోతుంది. అయితే ముఖ్యంగా ఒక శుభవార్తనైతే మీరు వింటారు. అంటే ఏ అవకాశం కోసమైతే మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త మిథున రాశి వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపారస్తులకి విదేశీ వ్యాపార అవకాశం కానీ, లేకపోతే ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్న వ్యాపారవేత్తతో కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటే వారు మీకు ఒక అవకాశం ఇవ్వటం కావచ్చు. ఈ విధంగా మంచి అవకాశం. ఉన్నత చదువుల కోసం కూడా మీరు మంచి సంస్థలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారా? కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారా? ఈ విధంగా మీ కల నిజమయ్యే అవకాశం మీ ముందుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త మిథున రాశివారు ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం 1:45 తర్వాత వింటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగానే సరదాగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మిథున రాశి వారు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గామాతను ఆరాధించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు ఆవు నేతితో హనుమంతుడికి దీపం వెలిగించండి. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం